ఏపీ రాజకీయాల్లో విజయవాడ ప్రత్యేకం. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, నవ్యాంధ్రలో అయినా బెజవాడ రాజకీయానికి ప్రత్యేకత ఉంది. అక్కడ సుదీర్ఘకాలం ఫ్యామిలీ ఫైట్ నడిచింది. ముఖ్యంగా దేవినేని కుటుంబానికి మంచి పట్టు ఉంది ఆ ప్రాంతంలో. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన దేవినేని అవినాష్కు మాత్రం మంచి అవకాశాలు రావడం లేదు. పైగా వివాదాస్పద ముద్ర పడుతోంది. రాజకీయ జీవితానికి అదే ఇబ్బందికర అంశంగా కూడా ఉంది. 2019లో టీడీపీ తరపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అవినాష్ తర్వాత వైసీపీ గూటికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన టీడీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్పై విరుచుకుపడేవారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీకి ఆయన టార్గెట్ అయ్యారు. మరోవైపు వైసీపీలో కూడా ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ సుదీర్ఘకాలం బెజవాడ రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్తో పాటు టీడీపీలో పని చేశారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. తెలుగుదేశాన్ని వీడిన తర్వాత చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విభేదించారు. కానీ 2014 ఎన్నికల తర్వాత కుమారుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరారు నెహ్రూ. ఆ ఎన్నికల్లో అవినాష్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకున్నారు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ నిలబడలేకపోయింది. దీంతో కుమారుడి కోసం చంద్రబాబుతో సంధి చేసుకున్నారు. అయితే కొద్ది రోజులకే నెహ్రూ అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకిచ్చిన మాట ప్రకారం అవినాష్ను బాగా ప్రోత్సహించారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో అవినాష్కి ఏదైనా ఒక సీట్ ఇవ్వాలని భావించారు. కానీ అప్పటికే సిట్టింగులు ఉండడంతో వీలు పడలేదు. గుడివాడలో 4 సార్లు గెలిచారు కొడాలి. యువకుడు కావడంతో అక్కడి ప్రజలు ఆదరిస్తారని భావించి కొడాలి నానిపై దేవినేని అవినాష్ను రంగంలోకి దించారు. అయితే ఆ సమయంలో గుడివాడ టీడీపీలో రావి వెంకటేశ్వరరావు రూపంలో సీనియర్ ఉన్నారు. ఆయనను ఒప్పించి మరి అవినాష్కు లైన్ క్లియర్ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ టీడీపీలో ఉండలేకపోయారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరి తర్వాత ఏకంగా చంద్రబాబుతో పాటు లోకేష్ను టార్గెట్ చేసుకున్నారు. ఎంతో ఆదరించిన వారిపైనే ఆయన తిరగబడ్డారు. జగన్ ఇచ్చిన టాస్క్ ప్రకారం విమర్శలకు దిగారు. అయితే ఈసారి అక్కడ అవినాష్కు సీట్ ఇచ్చే అవకాశం లేదు. జగన్ ప్రాధాన్యత తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అవినాష్ టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. అందుకే తన భార్యను లోకేష్ వద్దకు పంపించి కేసుల విషయంలో రాజీ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అవినాష్ వైసీపీలోకి వెళ్లిన తర్వాత చేసిన తప్పిదాలతో ఆయన టీడీపీలో చేరిక అంత ఈజీ కాదు. అందుకే దేవినేని నెహ్రూ సన్నిహితుడైన గాలి ముద్దు కృష్ణమనాయుడు ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.